పాతాళంలో అంతకంటే కొన్ని వందల వేల లక్షల రెట్ల ఏడుపు ఉంది, ఘోష ఉంది. ఘోష మనకి వినపడదు. ఎప్పుడైనా ఇలాంటి మాటలతో నువ్వు ప్రేరేపింపబడి ఆలోచించి నిజాన్ని తెలుసుకొని మారతావేమోనని సాతాను ఏం చేసిందో తెలుసా? నాయన, భూమి మీద తుది శ్వాస, పాతాళంలో నరఘోష ఏం లేదు, తుది శ్వాస విడిచిన వాడు ఆ తర్వాత కోరిక తీరకపోతే, ఈ శరీరంతో కోరికలు తీరకపోతే, నువ్వు తుది శ్వాస విడిచిన తర్వాత దయ్యమై మళ్ళీ రచ్చమరిగి రావచ్చు. అంటే నువ్వు తుది శ్వాస విడిస్తే దయ్యమైపోయి వస్తావు. మళ్ళీ మీ ఊరు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ నీకు కావలసిన కోరికలు తీర్చుకునే అవకాశం ఉందా? ఎవరి మీద పగ ఉందో వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయా? సాతాను చూసారా ఎలాంటి మాఫియాను దించిందో ప్రపంచంలో. తుది శ్వాస విడిచిన తర్వాత పాతాళంలో నరఘోష. అది నీకు అర్థం కాకుండా నీ చుట్టూ వేసిన మాయ గోడ. ఏమైపోతారా? పగ తీర్చుకోవడానికి వస్తారా? ఇక్కడే తిరుగుతారా? ఇవే కథలు, ఇవే సీరియళ్లు, ఇవే సినిమాలు, ఇవే సేవకులు కూడా. చాలా మంది వేదికల మీద దెయ్యం పట్టి ఇక్కడికి వచ్చేసిందని చెప్తుంటే, అబద్ధాన్ని బలంగా అందరూ పునాది వేసారు, గోడ మీద గోడ కట్టేస్తుంటే, అబద్ధాన్ని ఛేదించి అది అబద్ధం అని చెప్పి నిజం తుది శ్వాస విడవగానే పాతాళంలో ఘోషలో నువ్వు కలిసిపోవాలి. నీ ఘోష కూడా ఘోషలో కలుస్తుంది.